నుంచి మనం ఇంకా కాలేజ్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే రేపు నుంచి మిడ్ ఉంది. సో అన్నిటికన్నా ముందు వరల్డ్ కరెంట్లో ఇవాళ డే 61. సో మా ఊరు నుంచి బస్సు ఖాళీ ఉండదని చెప్పి పక్కూరు వెళ్ళి మళ్ళీ ఎక్కా. అక్కడి నుంచి కందుకూరుకి 60 రూపాయలు, కందుకూరు నుంచి ఒంగోలుకి 95 రూపాయలు. 3 గంటల్లో 2 బస్సులు మారాల్సి వచ్చింది. సో ఇంక బస్సు ఎక్కి కూర్చోగానే క్లైమేట్ అంటే చాలా కూల్గా ఉంది. మా ఊరు నుంచి ఏడాది చూసినా సరే ఒకటే కూలింగ్, అంటే అంత చల్లగా ఉందని. ఒంగోలు రాగానే ఆకలి వేస్తుందని చెప్పి పోయి ఒక ఆనియన్ జ్యూస్ తీసుకున్నా. వీడియో చూసినట్టు వీడికి కూడా తెలియదు, ఎందుకంటే నాకు దోమ మధ్యలో సడన్గా కలిసాడు. ఇంకా ఆనియన్ దోశ వేసేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొని బయలుదేరాం. బస్సులో వాటర్ బాటిల్ ఆడబోయిన మన సౌండ్ లేదు. ఇంకా అక్కడి నుంచి గుంటూరుకి 200 టికెట్ తీసుకున్నాం. గుంటూరు కూడా సేమ్ క్లైమేట్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఎవరైనా కానీ నేను కరెక్ట్గా ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తారో చెప్తే వాళ్ళకి మాత్రం సాటర్డే ఒక గివ్ అవే ఇస్తాను. గుంటూరు రాగానే ఎందుకో బాగా ఎండగా అనిపించింది, అందుకే ఒక పైనాపిల్ జ్యూస్ వేసేసాం. ఇంకా తాగేసి ప్రశాంతంగా బయలుదేరాం. గివ్ అవే ఏమి ఇవ్వాలో మీరే కామెంట్ చేయండి, నాకు తెలియదు ఏమి ఇవ్వాలో. గుంటూరు బస్ స్టాండ్ నుంచి మూతడకి బస్సు ఎక్కాం. అక్కడి నుంచి ఒక 30 రూపాయలు. మూతడకి రాగానే సెలవుల క్రితం పోక ముందు బట్టలు ఇప్పేసాం, దాన్ని ఉతకడానికి లిక్విడ్ ప్యాకెట్ తెచ్చుకున్నాం. ఇంకా సడన్గా వచ్చేటప్పుడు దెబ్బకేసి ఒక లస్సీ వేసేసినాం. ఇంకా మధ్యాహ్నం రాగానే ఆకలేసి పప్పుతో కుమ్మేసాం. ఇంకా ఇవాళ వీడియోకి ఇంతే అని అనుకునే లోపల నైట్కి రిజల్ట్స్ వచ్చాయి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ చేయండి, ఒకవేళ మీరు చూసుకుని ఉంటే ఇవాళ వీడియో అంతా. బాయ్.